కానీ ఒక రకంగా పిల్లలు కూడా గురువుని మించిగా గురువుకు విలువ లేకుండా ఎకసెకాలు ఆడటం, అధిక ప్రసంగం, ప్రశ్నలు వేయడం ఇలాంటివి ఎక్కువైపోయింది. ఇవాళ విద్యా వ్యవస్థలో చాలా తేడా వచ్చేసింది. మరి దానికి అది మంచి ఏదో చెడేదో అర్థం కావట్లేదు. నేనైతే నా పద్ధతి అయితే క్రమశిక్షణ కోసం పిల్లోడిని మందలియచ్చు, అంతేగాని చదువు రాకపోతే మందలిస్తే కొడితే లాభం లేదు. చదువు కొడితే రాదు, చెప్తే వస్తుంది. కాబట్టి తనదు బాగు గోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు మరియు కొట్టవచ్చు. బట్టమైల బోతకడా చాకలి. బట్ట మైలు పోవడానికి మాసిపోయిన బట్ట ఉంది, దాన్ని శుభ్రం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? దానికి సరుపు పెట్టి బండకేసి 2 దెబ్బలు కొడతాం, అప్పుడు అది శుభ్రంగా వస్తుంది. అంత మాత్రాన ఆ గుడ్డను మనం ఏదో చేసేయాలని కొట్టినట్టు కాదుగా. దాని శుభ్రత కోసం, దాని శుభ్రంగా ఉంటే మనకు మేలు కోసం మనం చేసుకుంటాము. కాబట్టి మాసిపోయిన బట్ట కోసం ఎలాగైతే మనం ఉతుక్కుంటామో బండకేసి, క్రమశిక్షణ లేని పిల్లల్ని దండించడానికి కూడా గురువుకు ఆ హక్కు ఉంది. కాబట్టి తనదు బాగు గోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు మరియు కొట్టవచ్చు. నీ బాగు కోరే వాళ్ళు నిన్ను